ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జూబ్లీస్ ప్రజలు ఆలోచన మీ టిప్పు ఇలా బీఆర్ఎస్ పార్టీ కనువిప్పు కలగాలి. బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏదో బిజినెస్ బాగా ఏం చేసినా కవితగా ఇస్తున్నా. ఈ అన్నపి మొగోళ్ళు ఎవరు తల్లిదండ్రులు చూసుకోరు, చూసుకుంటారా? చూసుకునేది ఎవరు కావాలే. అందుకే మనం అమ్మవారు అంటారు. అందుకే కవితగా చెప్తున్నా, అక్క జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని చూడకుండా ఉంటే నీ తమ్ముడు నీ అన్న ఏం చేసినా ఇస్తుంది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రాంగ వీడియో నేను ఇంకా మాగడ్డి గోపినాథ్ వాళ్ళ తల్లి, వాళ్ళ తల్లి వీడియో విషయం ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది కదా, నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అని. కేటీఆరే నా చావుకు, నా కొడుకు చావుకు కారణం కేటీఆరే అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంది? ఆయన మీద విచారణ చెప్పాలి. అమెరికా పోయొచ్చేదాకే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిందా, లేకుంటే సాటుపై వెంటిలేటర్ తీసిందా? నాకైతే అనుమానం ఉంది. రేవంత్ రెడ్డి నీకు రేషం, రోషం, పౌరుషం, నువ్వు టోపీ పెట్టుకున్నా నీకు తురుకున్న రక్తం నీ మీద లోపల ప్రవహిస్తే పాకిస్తాన్ రక్తం నీ ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు, ఇన్వెస్టిగేషన్ చేయి. ఈ ట్విట్టర్ తిరిగి తీసుకుపోయి లోపల థర్డ్ డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావడం లేదా గది చెప్పక ఇంటికి వచ్చి ఏదో పోయి నేను అట్ట పోయాక ఇంకా గుళ్ళు కట్టిస్తాను. ఇంకా ఈ బోరబండలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏంటంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తానా లేదా? పెట్టించినా ఈ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కొట్టిరు లేదా? రోడ్డు వెడల్పు వేస్తానా లేదా? చేసిరా మరి? అలా ఎంఏ పార్టీ ఫస్ట్ వచ్చి ఇల్లు ఉంది కాబట్టి వాడు పోయి వాని సంకనాకి బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనాకుతున్నారు. వాని షాపు ఉందని చెప్పి పాపం పేదోళ్ళ ఇల్లు షాపులు కూడబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తున్నారన్న. దీపక్ రెడ్డి గెలిపిన తెల్లారే బుల్డోజర్ పెట్టి వాడి షాపులు